ముఖంలో నలుపు వచ్చినప్పుడు, పిగ్మెంటేషన్ వచ్చినప్పుడు ఏ విధంగా మనం ట్రీట్మెంట్స్ తీసుకోవాలి? అసలుకి నలుపు అనేది వచ్చినప్పుడు మనం క్లినిక్‌కి వచ్చి ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి? చాలామంది అడుగుతూ ఉంటారు. సార్ ఒక క్రీమ్ పేరు చెప్పండి నాకు మొటిమలొచ్చాయి. ఒక క్రీమ్ పేరు చెప్పండి నాకు మంగుమచ్చలొచ్చాయి. ఒక క్రీమ్ పేరు చెప్పండి నాకు ట్యానింగ్ వచ్చింది అని అడుగుతూ ఉంటారు. అసలు క్రీమ్స్ వాడితే మనకి నలుపు తగ్గుతుందా అనంటే, మనకు ఒక క్రీమ్ వాడేసుకుంటే హ్యాపీగా అందరికీ తగ్గిపోతుందనంటే అందరూ తెల్లగా అయిపోతారు కదండీ! సింపుల్‌గా అలా క్రీమ్ తోటి మనకి ఇమ్మీడియేట్‌గా బెనిఫిట్ అనేది రాదు. అలా క్రీమ్ మనం ఎన్నో సంవత్సరాలు వాడినా కానీ మనకి రిజల్ట్స్ రావట్లేదనంటే దానికి తగ్గట్టుగా మనం లేజర్స్, పీల్స్ అనేటివి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలానే సన్ స్క్రీన్స్ వాడుతూ కూడా సార్ నేను ఇన్ని సన్ స్క్రీన్స్ తీసుకుంటున్నాను మార్కెట్‌లోయి, రోజు వాడుతున్నాను. అలాంటప్పుడు కూడా నాకు నలుపు రాదని చాలామంది నా పేషెంట్స్ కామెంట్ సెక్షన్స్‌లో పెడుతూ ఉంటారు. వాళ్ళ కోసమనే ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి నేను మీ ముందుకొచ్చానండి. నలుపు అనేది తగ్గడానికని మనకి ఎన్నో సెషన్స్ ఆఫ్ లేజర్స్ కానీ, పీల్స్ కానీ, గ్లూటథైన్ ఇన్ఫ్యూజన్స్ కానీ మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. అసలు ముఖంలో నలుపు వచ్చినప్పుడు మనకి ఏ విధంగా గుర్తిస్తాము? ఏ విధంగా మనకి అది జరుగుతుంది? ఏ విధంగా దాన్ని నివారించొచ్చు? ఏ విధంగా దానికి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అనే దాని గురించని ఇవాళ నేను మీకు వివరిస్తానండి. ముఖంలో నలుపు వచ్చిందా లేదా అని గమనించటానికని మీరు అద్దం ఎదురుగా నిలబడి మీ భుజం పైన ఉన్న చర్మం, ఛాతీ పైన ఉన్న చర్మానికి, ముఖం పైన ఉన్న చర్మానికి కంపారిజన్ చేసుకోవాలండి. తేడా ఉంది, నలుపు అనేది ఎక్కువగా ముఖం పైన, మెడ పైన ఉంది అనంటే నలుపు వచ్చినట్టుగా మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. మెడ పైన చర్మంలో మందం మరీ పెరిగి, ఇక్కడ చర్మంలో మందం మరీ పెరిగింది అనంటే అది అకాంతోసిస్ నైగ్రికన్స్ గా గుర్తించాలి. మంగు మచ్చలు అనేటివి ముఖం పైన ఈ భాగంలో, ఈ భాగంలో, ఈ భాగంలో, ముఖం పెదవి పైన అలానే ఈ భాగంలో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నుదుటి పైన అకాంతోసిస్ నైగ్రికన్స్, ఫోటో టానింగ్ అని కాంబినేషన్ లో వస్తూ ఉంటాయి. అలానే మెలాస్మా అకాంతోసిస్ నైగ్రికన్స్ అనేది ఉంటుంది. ముక్కు పైన ఈ భాగంలో, అలానే పెదవుల దగ్గర ఈ భాగంలో, ఇక్కడ ఈ భాగంలో సెబోరిక్ మెలనోసిస్ అనే కండిషన్ వస్తూ ఉంటుంది. అలానే మూతి చుట్టూర నలుపుని పెరి ఓరల్ మెలనోసిస్ అని అంటారు. ఇన్ని రకాలైన కండిషన్స్ ఉంటాయండి నలుపుకి. కేవలం ట్యానింగ్ ఉంటే సింపుల్ గా ఒక క్రీము, హైడ్రోఫేషియల్స్ లేకపోతే సింపుల్ ప్రొసీజర్స్ చేస్తే తగ్గుతూ ఉంటుందండి. కానీ ఇన్ని నలుపులు ఉన్నప్పుడు మనం చూసి గమనించి డయాగ్నోసిస్ చేసి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేయాలి కదండి. కేవలం ఒక మెసేజ్ పెడితే దానికి తగ్గట్టుగా మనం ఒక క్రీమ్ పెట్టేస్తే తగ్గిపోతుందా? అలా కాదు కదండి. జ్వరం వచ్చింది అనుకోండి, మనం కేవలం జ్వరం వచ్చింది ఒక టాబ్లెట్ మెసేజ్ చేయమంటే ఏమొస్తుంది? పారాసిటమాల్ వస్తుంది. కానీ ఆ జ్వరం ఎందుకు వచ్చింది, అసలు దానికి యాంటీబయాటిక్ అవసరమా లేదా, దానికి ఏమైనా రక్త పరీక్షలు అవసరమా లేదా అని ఎలా తెలుసుకుంటాం? డాక్టర్ దగ్గరికి వస్తేనే కదా. అలానే ముఖం పైన నలుపు కూడా అంతే. చర్మంలో మనకి నలుపు వచ్చిన దానికి కారణం వెతికి దానికి కరెక్ట్ డయాగ్నోసిస్ చేసి దానికి ఎన్నాళ్ళ వరకు ట్రీట్మెంట్ అవసరం పడుతుంది అనే దానికి మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అయితే మనకి ఏ విధంగా సన్ స్క్రీన్స్ వాడుకోవాలని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. సన్ స్క్రీన్ అనేది ఉదయం, మధ్యాహ్నం అనేది మనం ఖచ్చితంగా పెట్టాలండి. ఒక్క ట్యూబ్ అనేది 2 వారాల్లో అయిపోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. చర్మంలో మనకి ఈ విధంగా ఇంప్రూవ్‌మెంట్ రావాలి అనంటే మనం ఖచ్చితంగా సన్ స్క్రీన్స్ అనేది పెట్టుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుంది. సన్ స్క్రీన్స్‌తో పాటు మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సీరమ్స్, మాయిశ్చరైజర్స్ అనేటివి కూడా పెట్టుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఫేస్ వాషెస్ కూడా చేసుకోవచ్చు. సార్ ఇంత నాకు మెయింటెనెన్స్ కాదు, నాతోటి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఇవన్నీ అని చాలా మంది అంటూ ఉంటారు. కానీ ఒకసారి అలవాటు పడ్డాక కొన్ని సంవత్సరాల పాటు నా పేషెంట్స్ నా దగ్గరకు వస్తూ ఉంటారు. అబ్బాయిలైనా అంతేనండి. స్కిన్ కేర్ అనేది మొదలుపెట్టినాక వాళ్ళు చాలా కమిటెడ్‌గా చేస్తూ ఉంటారు. వాళ్ళకి రిజల్ట్స్ అనేటివి నెమ్మదిగా, నెమ్మదిగా కనిపిస్తూ ఉంటుంది. లేజర్స్ అనేటివి చేస్తున్నప్పుడు మనకి స్కిన్‌లో మార్పు అనేటివి కూడా కనిపిస్తూ ఉంటుంది. లేజర్ టోనింగ్ మనకి చర్మంలో చేసినప్పుడు అక్కడ నలుపు అనేది నెమ్మదిగా, నెమ్మదిగా తగ్గుతూ ఉంటుందన్నమాట. ఆ నలుపు తగ్గటానికని లేజర్స్‌కి మనం చేస్తున్నప్పుడు, పీల్స్ అవి చేస్తున్నప్పుడు చర్మంలో బెటర్ రిజల్ట్స్ అనేటివి సబ్సిక్వెంట్ సెషన్స్ అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ సెషన్స్ ని బట్టి వస్తూ ఉంటుంది. తక్కువ ట్యానింగ్ ఉన్నప్పుడు, తక్కువ నలుపు ఉన్నప్పుడు, తక్కువ మెలనోసిస్ ఉన్నప్పుడు మనకి కొన్ని తక్కువ సెషన్స్ లో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఎక్కువ నలుపు ఉన్నప్పుడు, మొండి పిగ్మెంటేషన్స్ ఉన్నప్పుడు ఎక్కువగా మనం కూడా మొండిగా ఉండి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అంతే కదండి. జ్వరం ఒకవేళ ఒక రోజులో తగ్గిపోయేది ఉందనంటే టాబ్లెట్స్ ఒక 2 రోజులు వాడతాం, మానేస్తాం. ఒక 3-4 రోజులు ఉన్నాయనంటే అలానే కంటిన్యూ చేస్తాం. వారం రోజులు ఉందంటే జాగ్రత్త పడతాం. అలానే ఇది కూడా అనమాట. నలుపు అనేది దానికి వచ్చిన దానికి మనం ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అనేది తీసుకోవటానికని కొన్ని నెలల పాటు మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటాయి. సెబోరిక్ మెలనోసిస్, లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్, అలానే ఇతరేతర కండిషన్స్, అకాంతోసిస్ నైగ్రికన్స్, మెచ్యురేషనల్ హైపర్ పిగ్మెంటేషన్, మెలాస్మా ఈ కండిషన్స్ అన్నిటికీ మనం ఎక్కువ రోజులు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఇలా కాంబినేషన్ ట్రీట్మెంట్స్ అనేటివి కూడా చేసుకోవచ్చు. లేజర్స్, పీల్స్ వీటి గురించి కూడా మనం చెప్తూ ఉంటామండి. అయితే పీల్స్ చేసినప్పుడు, లేజర్స్ చేసినప్పుడు మనం జాగ్రత్తలు ఎలాంటివి తీసుకోవాలి అంటే సన్ స్క్రీన్ అనేది ఉదయం, మధ్యాహ్నం మనం పెట్టాల్సిన అవసరం ఉంటుందండి. లేజర్ చేయించుకున్నాక బయట ఎండలోకి వెళ్తే మనకి ఏమైనా అనర్థాలు జరుగుతాయనంటే ఏమి కాదండి. లేజర్ చేయించుకున్నాక మీ ఎండలోకి వెళ్తే
జీరో అవుతుంది రిజల్ట్ తప్ప మీకు ఎటువంటి అనర్థాలు జరగవు. కెమికల్ పీల్స్ చేయించుకుంటే గనక ఖచ్చితంగా మీరు 2 రోజుల వరకు ఎండకి వెళ్లాల్సిన అవసరం లేదండి. ఎండకి వెళ్ళకూడదు మీరు ఖచ్చితంగా. అలానే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీకు డర్మాఫ్రాక్, అలానే నాన్ అబ్లేటివ్ రేడియో ఫ్రీక్వెన్సీ, ఎక్సోజోమ్స్ థెరపీస్, పిఆర్పి థెరపీస్ వీటన్నిటితోటి కూడా చర్మంలో బెటర్ రిజల్ట్ అనేది తీసుకురావచ్చండి. చర్మంలో ఈ మార్పులు తీసుకురావటానికి బూస్టర్స్ అనే థెరపీస్ కూడా హెల్ప్ చేస్తూ ఉంటాయి. బూస్టర్స్ అనేటివి మన చర్మంలో హైడ్రేషన్ అనేది తీసుకొస్తూ ఉంటాయండి. ఇలా హైడ్రేషన్ అనేది చేస్తూ ఉంటే చర్మంలో బెటర్ గా రిజల్ట్ కూడా వస్తూ ఉంటుంది. కొంతమందికి హైడ్రోఫేషియల్ థెరపీస్ అనేటివి కూడా చేస్తూ ఉంటే బెటర్ రిజల్ట్ గా సాధిస్తూ ఉంటామండి. సో ఇదండి విషయం. చర్మంలో మనకి మార్పు తీసుకురావటానికని ఈ విధంగా మనం రిజల్ట్స్ తెచ్చుకోవచ్చండి. మనం ట్రీట్మెంట్ అనేది ఈ విధంగా చేస్తూ ఉంటే మనకి మంచి రిజల్ట్స్ కూడా సాధించుకోవచ్చు. మీకు ఎటువంటివైనా అపోహలు కానీ, ప్రశ్నలు కానీ, సందేహాలు ఉంటే కనుక తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్ లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి నేను మళ్ళీ మీ ముందుకు వస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్, సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.